నమస్తే అండి. వెల్కమ్ టు అన్లాక్ ఉస్మా కిచెన్. ఈరోజు మన కిచెన్లో మృదువైన చపాతీలు ఎలా చేయాలో చేస్తారండి. ఈ టిప్స్తో చేశారంటే మృదువుగా పొరలు పొరలుగా వస్తాయండి. పిండిని కలిపిన దగ్గర నుండి కాల్చే వరకు ఈ టిప్స్తో చేయండి. మృదువుగా రోజంతా ఉన్న మెత్తగా ఉంటాయండి, గట్టిపడవండి. అందరు మెచ్చే విధంగా మెత్తగా ఎలా చేయాలో ఈ చపాతీలను చూడండి. ముందుగా 1/2 కేజీ గోధుమ పిండి తీసుకున్నానండి. జల్లించి తీసుకోవాలండి. దీనిలో సరిపడినంత సాల్ట్ వేసేసుకొని కలుపుకోవాలండి. ఒక 5-6 స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి నేను. మీరు కావాలంటే ఆయిల్తో కూడా చేసుకోండి. ఇలా వేసేసి నెయ్యి అంతా కూడా ఇలాగ పిండికి పట్టేటట్లుగా కలుపుకోండి. ఇలా మిక్స్ చేయటం వల్ల చపాతీలు పొరలు పొరలుగా వస్తాయండి. ఇలా చేసిన తర్వాత వాటర్ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. చపాతీల కంటే నీళ్లు ఎక్కువగా పడతాయండి. ఇలా పట్టడం వల్ల బాగా పీల్చేసేసి చపాతీలు పొరలు పొరలుగా వస్తాయండి. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో. ఇలా మిక్స్ చేసిన పిండి మాత్రం పూరీల కంటే కూడా సాఫ్ట్గా కలుపుకోవాలండి. చూడండి కొంచెం వాటరీగానే ఉన్నాయి ఈ చపాతీ పిండి. ఇలా పిండి అంతా కలిపిన తర్వాత పైన నూనె వేసేసి ఒక 15-20 నిమిషాలు ఉంచారంటే సాఫ్ట్గా ఉంటాయండి పిండి. చూడండి ఏలు ఇలా పెట్టగానే లోపలికి దిగిపోతుందండి. అది పర్ఫెక్ట్ అండి కలుపుకోవడము. ఇలా కలిపేసేసుకొని ఒక్క 15 నిమిషాలు మూత పెట్టి ఉంచారంటే సరిపోతుందండి. చూడండి ఇలా పెట్టేసి పక్కన పెట్టేద్దాము. ఒక 15 నిమిషాల తర్వాత చూడండి పిండి అంతా కూడా వాటర్ పీల్చుకుని గట్టి పడింది. చూడండి కొంచెం ఇలా ఉండాలండి పిండి. ఇలా పిండి ఉన్నారంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి చపాతీలు. ఇలా ఒక్కసారి కనుక పిండిని ఒక్కసారి కలుపుకోండి. మీకు నచ్చిన షేప్లో సైజులో తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేనైతే 1/2 కేజీ పిండి తీసుకున్నానండి. గోధుమ పిండి ప్లేస్లో మీరు కావాలంటే మైదా పిండి కూడా తీసుకోవచ్చండి. ఇలా చిన్న చిన్న బాల్స్లా తీసేసుకొని ఇప్పుడు పొడిపిండిలో డిప్ చేద్దామండి. పొడిపిండిలో డిప్ చేసేసి పాముకోవాలండి. ఇలా పాముకునేటప్పుడు పూరీ సైజులో ఉంటే సరిపోతుందండి, మరీ ఎక్కువ వద్దండి. చూడండి ఎలా పాముకుంటున్నానో చూపించిన విధంగా ఇలా పలచగా ఉంటే సరిపోతుందండి. నూనె తీసుకొని ఇలాగా ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి చపాతీకి. ఇలాగ మళ్ళీ ఒక ఫోల్డ్ చేసుకోవాలండి. మళ్ళీ దాని మీద కూడా ఇలాగ ఆయిల్ స్ప్రెడ్ చేసేసి ఇలాగా పాముకోవాలండి. చూడండి కోన్ షేప్లో వచ్చింది. ఇప్పుడు పొడిపిండిలో డిప్ చేసేసి ఇప్పుడు పాముకోవాలండి. పాముకునేటప్పుడు మధ్యలో నుంచి ఎక్కువ పాముకోకండి, అవుట్ సైడ్ నుంచే పాముకోవాలండి. చూడండి నేను చూపించిన విధంగా. ఎందుకంటే మధ్యలో నుంచి పాముకున్నారంటే అప్పుడు అలాగ వస్తుందండి. సైడ్ నుంచి కనుక పాముకున్నారంటే మీకు పొరలు పొరలుగా మెత్తగా వస్తాయండి. ఇది రెండో టిప్ అండి. చూడండి ఇలా పాముకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందామండి. మీకు ఎన్ని కావాలంటే అన్నీ రోల్ చేసేసుకొని పక్కన పెట్టి ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ అనేది ఫ్రీ హీట్ చేసుకోవాలండి 2-3 నిమిషాలు. 2-3 నిమిషాలు ఫ్రీ హీట్ అయిన తర్వాత ఆయిల్ లేకుండా మన రోల్ చేసుకున్న చపాతీ వేసుకుందామండి. ఒక 2 నిమిషాలు అలాగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలండి. వెంటనే ఆయిల్ అనేది వేయకూడదండి. చూడండి ఇలా బబుల్స్ వస్తున్నాయి చూసారా, అది కరెక్ట్గా ఫ్రై అయినట్టండి. ఇలా ఫ్రై చేసామంటే చక్కగా పొంగుతుంది కూడా అండి. ఇప్పుడు రెండో వైపు కూడా ఇలాగా తిప్పేసుకొని కొంచెం ఇలా ప్రెస్ చేయండి లైట్గా. తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసేసుకోండి. మీకు కావాలంటే బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి. ఇలా వేసేసుకొని ఆయిల్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. చపాతీ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసేసి రెండో వైపు కూడా మీరు ఇలాగా స్ప్రెడ్ చేయండి. మళ్ళీ ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. మీకు ఆయిల్ స్ప్రెడ్ చేయకపోయినా కానీ మెత్తగానే ఉంటాయండి. డైట్ ఫాలో అయ్యే వాడికి ఆయిల్ లేకుండా తినొచ్చండి. ఇలా చేయటం వల్ల చపాతీలు రోజంతా కూడా మెత్తగా మృదువుగా పొరలు పొరలుగా ఉంటాయండి. ఇలా చేసిన చపాతీలు హాట్ బాక్స్లో పెట్టుకున్నామంటే రోజంతా కూడా అదే స్మూత్గా ఉంటాయండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలండి. ఈ కలర్ వస్తే చాలండి. అంచులు అప్పుడు ప్రెస్ చేసి పొంగుతాయి కూడా అండి. చూడండి ఇలాగ డిష్ అవుట్ చేసుకోవడమే, బాక్స్లో పెట్టుకోవడమేనండి. మీరు సాయంత్రం వరకు తిన్నా కానీ అదే టేస్టీగా ఉంటాయండి. చూడండి ఇలా చేసినవి నేను ఇప్పుడు ఒకటి తుంచి చూపిస్తానండి. ఇప్పుడు సర్వ్ చేసి చూపిస్తాను చూడండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నచ్చుతారండి. పళ్ళు లేని పెద్దవాళ్ళు కూడా ఈజీగా నవ్వులుతారండి. అయ్యో చపాతీలు అనేవాళ్ళు కూడా ఈజీగా తింటారు. ఒకటి తుంచి చూపిస్తారు చూడండి పొరలు పొరలుగా.
ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి. ఇలా ఫోల్డ్ చేస్తే అదేవిధంగా సాయంత్రం దాకా కూడా అలానే ఉంటాయండి. ఈ టిప్స్తో చేశారంటే ఎవరైనా ఈజీగా చేయగలుగుతారండి. అమ్మో చపాతీలు అన్నోళ్ళు కూడా ఎప్పుడు చేద్దామో అనుకున్నాను అంటారండి. అంత స్మూత్గా వస్తాయండి ఈ చపాతీలు. చూడండి ఎంత చక్కగా పొరలుగా వచ్చాయో. మీరు దీనిలో ఏ కర్రీ అయినా తినేయచ్చండి. నేనైతే కూర్మా చేశానండి. చూడండి కూర్మాతో సర్వ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఏదైనా సర్వ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.